రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీ ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ తమ సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా హనుమాన్పేట్ నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మహాధర్నా చేపట్టి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నప్పటికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పటికీ తక్కువ వేతనాలతోనే పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్దమైన సంక్షేమ సౌకర్యాలు సక్రమంగా అమలు కావటం లేదని ఆరోపించారు. ఉద్యోగ భద్రతతో పాటు న్యాయమైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు కల్పించి పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులు విజయవాడ కార్యక్రమం, చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఇలా సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. అనేక సార్లు ఎండీని కలిసినా, ఈడీని కలిసినా, ఏటీఎంలు, సిటిఎంలు అందరినీ, డిపో మేనేజర్లను, ఆర్ఎంఎల్ను కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కానీ వీళ్ళ సమస్యలు ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితులలో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇలా డిమాండ్లు మరి కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులకు, అలాగే ఆంకాల్ డ్రైవర్లకు మరి ముఖ్యంగా మరి బస్సు పాసులు, గుర్తింపు కార్డులు, సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు కూడా చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం తన పరిపాలనా విధానంలో 73 రకాల షెడ్యూల్స్లో వేతనాలు పెంచగా దాదాపు 12-14 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈరోజు పాలన అంతా కూడా మరి చాలా దుర్మార్గంగా జరుగుతోంది. అన్ని కూడా ప్రైవేటీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే అన్ని రంగాలలో ప్రైవేటీకరణ తెచ్చారు. మరి ఆర్టీసీలో కూడా ఈ ప్రైవేటీకరణ పిచ్చి చంద్రబాబు నాయుడుకు చాలా ముదిరింది. అందుకనే ఈరోజు విద్యుత్ బస్సుల పేరుతో దాదాపు 12 డిపోలను ఖాళీ చేసి బొంబాయి కంపెనీ, పినాకిల్ కంపెనీకి కట్టబెట్టాడు. ఈరోజు ఒక పక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా ఈ విద్యుత్ బస్సులు మేమే నడుపుకుంటాం, మాకు ఆ సత్తా ఉంది అని చెప్తున్నా మరి వాళ్ళేమో వినకుండా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఇదే విధంగా బస్టాండ్లలో పనిచేస్తున్నటువంటి స్వీపర్కి కానీ, టాయిలెట్స్ కానీ, ఇతర డిపోలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, గ్యారేజ్లో పనిచేసే సిబ్బందిని కానీ అన్నిటినీ అవుట్సోర్సింగ్ చేసి ఈరోజు వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. మరి కాంట్రాక్టుల దోపిడీ జరుగుతుంది. ఈ సమస్యలతో ఈ కార్మికులంతా చాలా ఇబ్బందులు సతమతమవుతున్నారు. కాబట్టి ఈ సమస్యల వెంటనే పరిశీలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు పట్టించుకోకుండా, మీరు పరిష్కరించకపోతే ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా మరి తీవ్రతరం జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. నా పేరు గంగాంజనేయులు. నేను ఏపీఎస్ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా ఈ ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నందు దాదాపు 15 నుండి 16 సంవత్సరాల నుండి ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆన్కాల్ డ్రైవర్స్ కూడా ఈ సంస్థ కోసం, అభివృద్ధి కోసం, ప్రభుత్వ అభివృద్ధి కోసం కూడా మేము రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం. కానీ మాకు కావలసిన రాయితీలు కానీ, రావాల్సిన సదుపాయాలు కానీ ఎటువంటి కూడా మాకు అమలుపరచడం లేదు. అదేవిధంగా మేము ఈ చలో విజయవాడ కార్యక్రమం కూడా దశల వారీగా పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆర్ఎం గారికి ఇచ్చాము, మరియు కలెక్టర్ గారికి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి ఇచ్చి ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది ఏఐటీసీ రాష్ట్ర సమితి ద్వారా. అందుకు మాకు సమాన పనికి సమాన వేతనం, మరియు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆఫ్ కాస్ట్ ద్వారా కానీ, లేదా మాకు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ద్వారా త్వరగా నేరుగా జీతభత్యాలు చెల్లించాలనేది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండడం వల్ల ఎందుకు నష్టపోతున్నాం అనేది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండడం వల్ల 2 సంవత్సరాలు టెండర్ ఉంటుంది. ఈ టెండర్ రూపంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిపోలో కానీ, ఏ జిల్లా కూడా పూర్తి స్థాయిలో వేతనం అనేది అమలు జరగడం లేదు. ఎందుకంటే
మన లేబర్ డిపార్ట్మెంట్ నియమించిన వీడియో రెఫరెన్స్ ప్రకారము 11,000 రూపాయలు అన్స్కిల్డ్కి, 12,000 రూపాయలు వచ్చి సెమీ స్కిల్డ్కి, 15,000 రూపాయలు సెమీ స్కిల్డ్ వర్కర్కి ఇవ్వాలనేది మన లేబర్ డిపార్ట్మెంట్ నియమించిన వేతనం. కానీ ఈ నియమించిన వేతనాలు అనేది ఏ డిపోలో కూడా మా సంస్థ నందు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. కానీ ఈ కాంట్రాక్టర్లు మా దగ్గర ఈ ఏటీఎం కార్డులైనా మరియు కార్మికులు తెలియని ఈఎస్ఐ కూడా, పిఎఫ్ కూడా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడం లేదు, పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. దానివల్ల చాలా నష్టపోతున్నాము. అందుకని ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తి స్థాయిలో రద్దు చేయాలనేది ఏఐటీయూసీ రాష్ట్ర సమితి ద్వారా తెలియజేస్తున్నాము. అందుకు మాకు సంస్థ ద్వారానే జీతభత్యాలు చెల్లించాలనేది మీ ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మేము ప్రమాద శాతము ఏదైనా విధులలో మేము జరిగినప్పుడల్లా మాకు ఆర్టీసీ డిస్పెన్సరీ ఉంది, మాకు కూడా అక్కడ ఉన్న వైద్య సదుపాయం కల్పించాలనేది మా మేనేజ్మెంట్కి మరియు ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆన్ కాల్ డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళ సమస్యలు అనేది రోజువారీ వేతనము, కానీ మేనేజ్మెంట్ 1,000 రూపాయల నుంచి డబుల్ డ్యూటీ 2,000 రూపాయలు అనేది నియమించడం జరిగింది. కానీ ఇది వేతనం అనేది కూడా ఏ జిల్లాలో కూడా ఏ డిపోలో కూడా అమలు పరచడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది 750-850 రూపాయల మధ్యగా ఇస్తున్నారు. కానీ ఆర్టీసీ మేనేజ్మెంట్ నియమించిన వేతనాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అమలు కాలేదనేది మా ద్వారా తెలియజేస్తున్నాము. వాళ్ళకు కూడా పూర్తి వేతనం చెల్లించాలి, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకు కూడా బస్ పాస్ అనేది అమలు కావాలి, కార్మికులందరూ కూడా బస్ పాస్ ఇవ్వాలి. ఎందుకంటే స్త్రీశక్తి పథకాన్ని అమలు పెట్టిన కూటమి ప్రభుత్వం పెట్టి మేము ఎంతో శ్రద్ధగా మేము పనిచేస్తూ ఈరోజు అన్ని పథకాలలో స్త్రీశక్తి పథకం అనేది పూర్తి స్థాయిలో మేము చేశామనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. కానీ మా సమస్యలు అనేది ప్రభుత్వం అయినా మా మేనేజ్మెంట్ అయినా పట్టించుకోవాలి, మా సమస్యలు పరిష్కరించాలనేది మేము మా ఏటీసీ మరియు ఏపీఎస్ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ రాష్ట్ర కమిటీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. మా ఉద్యోగ సమస్యలు ఏంటంటే ఈరోజు ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా నష్టపడుతున్నారు. అలాగే ఆన్ కాల్ డ్రైవర్స్ కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. మాకు ఈ కాంట్రాక్ట్ విధానం వల్ల నష్టపోతున్నాం. ఈ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా మా అందరికీ జీతాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్. అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చేయడం వల్ల రెగ్యులర్ ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్కి తరలిస్తారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే నష్టపోతారు. దయచేసి మా కూటమి ప్రభుత్వం కానీ మా ఆర్టీసీ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు కానీ మా మీద దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ ప్రైవేటీకరణ జరిగితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఆదుకుంటారని మరీ కోరుతున్నాం. ఈ ఆర్టీసీలో కనీసం వేతనం అమలు చేయడం లేదు. ఇంకా 10,000-15,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. అలాగే గవర్నమెంట్ సెలవులు కూడా మాకు ఇవ్వడం లేదు. మా అందరికీ కూడా గవర్నమెంట్ సెలవులు ఇస్తూ అయితే ఆప్కోస్లో కలపాలి, లేదా ఆర్టీసీ కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలనేది ఈరోజు ధర్నా యొక్క ముఖ్య డిమాండ్. అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ కూడా రద్దు చేయాలి. రద్దు చేయడానికి ఆర్టీసీలో ప్రధాన యూనియన్లు అయినటువంటి ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంఈ యూనియన్, ఏపీజేఏసీగా ఏర్పడి ఫ్యూచర్లో మా తోడు కావాలనుకుంటే మా అందరం కలిసి నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు ధర్నాల వరకు వచ్చాం, రాబోయే రోజుల్లో సమ్మెల వరకు కూడా వస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. మేము ఆర్టీసీ యాజమాన్యానికి కానీ మన కూటమి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకం కాదు. మేము ఇన్ని సంవత్సరాలు బట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నాం, ఇంకా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నాం. మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని, ఆన్ కాల్ డ్రైవర్స్కి ఉద్యోగ భద్రత కల్పించమని ఈరోజు సుమారు విజయవాడలో 26 జిల్లాల నుంచి సుమారు 1,500 మంది దగ్గర మేము ఈరోజు రోడ్డు ర్యాలీగా చేసుకొని ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించాం. ఈ యొక్క ధర్నాలో 26 జిల్లాల నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, రాష్ట్ర కమిటీ, మన ఏఐటీసీ, మన ప్రధాన నాయకులు అందరూ కూడా పాల్గొని మా వెనక వెన్నుదండలు నిల్చున్నారు. అందరికీ నా పేరు దాసరి కిరణ్ కుమార్, శ్రీకాకుళం జిల్లా. ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు. రాష్ట్రంలో ఏలుబడిలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్మికుల ఎడల శీతకన్నేసింది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులతో పాటు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన జీవో, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక రకమైన జీవో, ఇంకొక పక్క ఆప్కోస్ అంటే ఎవరికి చెందకుండా ఈరోజు బయట వెలివేసినటువంటి వాళ్ళు ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు. ఇక్కడ అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, స్వీపింగ్ మొదలుకొని, మెకానిక్ మొదలుకొని, సేవకులు మొదలుకొని, అదేవిధంగా వాషింగ్ మొదలుకొని, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ మొదలుకొని స్కిల్డ్ పనిచేస్తున్నారు, అన్స్కిల్డ్ పనిచేస్తూ ఉన్నారు. స్కిల్డ్కు అదే జీతం,
అన్స్కిల్డ్ కూడా అదే జీతం అమలుపరుస్తూ ఉన్నారు. సఫాయి కర్మకారి వాళ్ళకు సంబంధించి 21,000 మున్సిపాలిటీలో ఇస్తూ ఉన్నారు. కానీ వీరికి ఇచ్చేది 10,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నారు. అది కూడా కాంట్రాక్టర్లు వారి ఏటీఎం కార్డులు, వారి బ్యాంక్ అకౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ వేసినట్లు చూపించి అకౌంట్లో వేసినట్లు వేసి తర్వాత ఆ ఏటీఎం కార్డులో డబ్బులు తీసేసుకొని 1,500, 2,000, 3,000 పట్టుకొని ఈరోజు కార్మికులకు ఇస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ మేనేజ్మెంట్కు అనేక మార్లు తెలియజేసినాం. అయినప్పటికీ కూడా వెంటనే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతాం అంటారు, కానీ లాలూచి పడుతున్నారు, వాళ్ళతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఆన్ కాల్ డ్రైవర్సు ఈరోజు 4,000 మంది ఉన్నారు. ఆన్ కాల్ డ్రైవర్స్కు 1,000 రూపాయలు ఇవ్వాలని సర్కులర్ వచ్చింది. సరే, డ్యూటీకి సర్కులర్ ఇచ్చిన తర్వాత ఈరోజు డబుల్ డ్యూటీకి డబుల్ వేతనం ఇవ్వాల్సిందే కదా, మరి ఇవ్వరు. దానికి సంబంధించి వారికి ఐడెంటిటీ కార్డు లేదు. ఈరోజు ఇంటర్ స్టేట్ నడుపుతూ ఉన్నారు. బెంగళూరు పోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు, మెడ్రాస్కు పోతున్నారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు, ఐడెంటిటీ కార్డు లేదు, ఏం లేదు నీకని చెప్పేసి గొడవలు జరుగుతూ ఉన్నాయి. కొట్టుకోవడం జరిగింది, కేసులు పెట్టుకోవడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు కూడా ఆర్టీసీలో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు ఐడి కార్డులు ఇవ్వాలని చెప్పేసి వారికి డబుల్ వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పుడు పట్టించుకునే పరిస్థితి. వారి కార్డు లేదండి. ఈరోజు పాసులు ఇవ్వడం లేదు. ఉదయం డ్యూటీకి వచ్చేప్పుడు డబ్బులు పెట్టుకొని రావాలి. డ్యూటీ ఎక్కి ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ చేసిన తర్వాత, డ్యూటీ దిగిన తర్వాత మళ్ళీ డబ్బులు పెట్టుకొని ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి నెట్టబడినారు. అదేవిధంగా 18 డిపార్ట్మెంట్లో ఆర్టీసీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి 18 రకాల కాంట్రాక్టర్లు ఉంటారు. ఎవడు ఏ కాంట్రాక్టర్ తెలియనటువంటి పరిస్థితి. ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా తెలియదు కాంట్రాక్టర్లు ఎవరో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మీరెవరో చెప్పండి, మేము పిలిపించి మాట్లాడతామని చెప్పి మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఆర్టీసీ హాస్పిటల్స్ కట్టినారు, ఆర్టీసీ కార్మికుల కోసం కట్టినారు. కానీ ఆర్టీసీ కార్మికుల కోసం కట్టినటువంటి ఆర్టీసీలో అవుట్సోర్సింగ్లో పనిచేసే కార్మికులకు, ఆన్ కాన్ డ్రైవర్లకు చూపించుకునేదానికి కూడా అవకాశం లేదు. ఈరోజు పిఎఫ్, ఈఎస్ఐ కట్టకుండానే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. బీమా సౌకర్యం ఉంది, 10 లక్షల బీమా సౌకర్యం కట్టాలని చెప్పి సర్కులర్ ఇచ్చినారు. కట్టలేదు మహాప్రభు అంటే దాని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. గ్రేడ్ చేంజ్ లేదు. 10 ఏళ్ళు పనిచేసినా అదే గ్రేడ్లో ఉండాలా, ఈరోజు 12 ఏళ్ళు పనిచేసిన అదే గ్రేడ్లో ఉండాలా. కాబట్టి గ్రేడ్ చేంజ్ లేదు, జీతాలు పెంచేటువంటి కార్యక్రమం లేదు. మమ్మల్ని అందరినీ కూడా ఒకే కొడుకు కిందకి తీసుకురండి, ఒకే ఏ పద్ధతిలో చేస్తారో చేయండి అని చెప్పి అడిగితే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే మేము అడుగుతూ ఉన్నాం, ఆర్టీసీ డిపార్ట్మెంటే నేరుగా జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అప్పటి వరకు నీవు రెగ్యులరైజ్ చేయాలనేటువంటి మా ప్రధానమైన డిమాండు. నువ్వు రెగ్యులరైజ్ చేసేంత వరకైనా సరే 26,000 కనీస వేతనం మాకు అమలు పరచాలి. కాబట్టి ఐడి కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలి, బస్సు పాసులు ఇవ్వాలి, ఆర్టీసీ ఆసుపత్రుల్లో మాకు చూసుకునేదానికి అవకాశం కల్పించాలి, పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఈ ప్రధానమైన డిమాండ్లతో మా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. ఇదేమీ ఉన్నట్టుండి ఈరోజు విజయవాడకు రాలేదు. దశల వారి పోరాటానికి పిలిపించాం. ఆర్టీసీ ఆర్ఎంలు మొదలుకొని, కలెక్టర్లు మొదలుకొని, ఈడీలు మొదలుకొని, అదే పదిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీలకు కూడా కలిసి చివరికి విధి లేక గతి లేక ఈ ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి మారిన చంద్రబాబు నాయుడు, నేను మారినా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు చేసే నిర్వాహకానికి గురై ఈరోజు విజయవాడకు రావాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. కాబట్టి ఇది ఇంతటితో ఆగేటువంటిది లేదు. రాష్ట్రంలో 8,000 మంది అవుట్సోర్సింగ్, 4,000 మంది ఆన్ కాల్ డ్రైవర్లు, వీరందరం కూడా 12,000 మందిని కూడా భవిష్యత్తులో ఈ విజయవాడ నగరంలో కదం దొక్కేదానికి సిద్ధమవుతాం. ఆ లోపల మా సమస్యలన్నింటిని కూడా పిలిచి చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.